సరోజ అయితే వసుధారని చూసి దీన్నెందుకు బావా మళ్ళీ తీసుకుని వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రంగా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాడు. ఇంతలో వసుధార ఇలా అంటూ ఉంటుంది, హలో, నేను ఇక్కడికి రావడం కాదు, నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి అంటుంది. దాంతో సరోజ అయితే నువ్వెందుకే మా బావతో పాటు కలిసి మా బావి ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మీ బావి ఇంట్లో ఉండట్లేదు, మీ బావి ఇంటి పైన టెర్రస్ పైన అద్దెకి ఉంటున్నాను, దానికి నేను అగ్రిమెంట్ కూడా రాసుకున్నానని చెప్పి వసుధార అంటుంది. అది విని సరోజ అయితే ఏంటి బావ ఇది, ఎందుకు అలా అగ్రిమెంట్ రాసావు, ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి అంటుంది. దాంతో రంగా అయితే లేదు సరోజ, నేను తనకి మాట ఇచ్చాను అని చెప్పి అంటాడు. ఏంటి బావా మాటే కదా, తిరిగి వెళ్ళిపోమని చెప్పు బావా, మాట పోతే పోయింది అని చెప్పి అంటుంది. నీకు తెలుసు కదా సరోజ, నేను మాట ఈ ఒక్కసారి ఇచ్చాక మళ్ళీ తప్పనని, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని చెప్పి రంగా సరోజతో అంటాడు. అది విని సరోజ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వసుధార అయితే అలా నవ్వుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.